సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళికి రైల్వే కోడూరు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. గురువారం రాత్రి 9:30 గంటల నుంచి శుక్రవారం తెల్లవారుజామున 5:30 గంటల వరకు సుదీర్ఘంగా ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి పోసానికి మార్చి 12 వరకు రిమాండ్ విధించారు. బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం పోసానికి 41A నోటీసులు ఇచ్చి బెయిల్ ఇవ్వాలని ఆయన తరపున పొనబోలు సుధాకర్ రెడ్డి వాదించారు. అయితే పోసాని వ్యాఖ్యల తీవ్రత దృష్ట్యా రిమాండ్ విధించాలని పోలీసుల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. తనను తన కుటుంబ సభ్యుల్ని పవన్ కళ్యాణ్ తన అభిమానులతో తిట్టించడం వల్లే తిరిగి తాను తీవ్ర వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందంటూ న్యాయమూర్తి ముందు పోసాని కృష్ణమురళినే ఒప్పుకున్నట్లు సమాచారం. పోసాని కృష్ణమురళి సెల్ఫ్ గోల్ వేసుకుని తనకు తానే ఈ కేసులో ఇరుక్కున్నట్టు తెలిసిందే. దీంతో న్యాయమూర్తి పోసానికి 14 రోజుల రిమాండ్ విధించారు. సెక్షన్ల క్రింద పోసాని గారిని అరెస్ట్ చేయడం మేము పరిగణలోకి తీసుకున్నామని చెప్పేసి పోలీసు వారు చెప్తున్నారు. అందులో 2 సెక్షన్లు మినహాయిస్తే అంటే 196, 353(2) అనే దాంట్లో ఆ 2 సెక్షన్లు మినహాయిస్తే తక్షణ సెక్షన్ల కిందకి ఆలోచించి జడ్జి గారు చిట్ట చివరకు మార్చి 12 వరకు ఆయన్ని రిమాండ్లో పెట్టుకోవాలా అని చెప్పి మేజిస్ట్రేట్ గారు చెప్పారు. ఎందుకు ఈ విధంగా చెప్పాల్సి వచ్చిందన్నప్పుడు అక్కడ జరిగినటువంటి వాదోపవాదాల్లో సెల్ఫ్గా పోసాని గారు తనకు తాను చెప్పుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు తన అభిమానుల చేత నన్ను నా కుటుంబాన్ని వారి ఇష్టానుసారంగా మాట్లాడారు. ఆ మాటలు నేను చెప్పలేను. అటువంటి మాటలు మాట్లాడడం వల్ల నేను భావోద్రేకానికి లోనైన వాడిని, నేను కూడా తిరిగి అతన్ని మాట్లాడాను అంటున్నాడు. అయితే ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారా, స్వేచ్ఛగా మీరు విన్నారా? కాదు, అభిమానుల చేత చెప్పించారంటున్నారు. అది నిజమేంతో అబద్ధమేంతో తెలియదు, కానీ తన ఊహను బట్టి తను ఊహించుకొని తన ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడడం, అదేవిధంగా అనేక రకమైనటువంటి పెన్ డ్రైవర్లో ఉన్నాయి. లోకేష్ బాబును మాట్లాడడం, చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడడం, పలు విధాలుగా ఆయనకి ఇష్టానుసారంగా ఒక అన్కాన్స్టిట్యూషన్ లెవెల్లో తను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అనేది జరిగింది. ఇదే విధంగా మాట్లాడుతూ పోతే సినీ పరిశ్రమలో కావచ్చు, మరి అలాగే రాజకీయంలో కావచ్చు, ప్రజల మధ్య కావచ్చు, ఎవరికి కూడా భయం అనేది లేకుండా పోతుంది. ఒకరి ఈ విధంగా మాట్లాడితే వారిని సంబంధించినటువంటి వారు, అభిమానించేటటువంటి వారు మనోభావాలు దెబ్బతిని ప్రజల్లో అల్లకల్లోలం అయిపోతుంది. ఇలాగనే దీన్ని కొనసాగించకుండా ఇక్కడికి ఫుల్ స్టాప్ పెట్టాలా, ఎక్కడ ఎవరు తప్పు చేసినా సరే దీనికి చర్య తీసుకోవాలా. ఈ చర్య తీసుకోవడం వల్ల వారికి భయం అనేది కలుగుతుంది. ప్రజల్లో భయభీతితో ఆచితూచి మాట్లాడే అవకాశం ఉంటుందని చెప్పేసి మా మేజిస్ట్రేట్ గారు వారు ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది.